ఏంట్రా ఇది? వాన బాగా పెరుగుతుందిలే. అయ్యో దేవుడా, గోడలన్నీ కూలిపోతాయేమో అనిపిస్తుంది. ఓ చింటూ, నాన్సీ, ఇక మనం ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండొద్దురా. సేఫ్ కాదు. రండి రండి. ఏంటి బంటి అన్నా, మన ఇల్లుకు తాళం వేసి వెళ్ళిపోయారే. ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి బంటి అన్నా? పిల్లలు, ఇక ఎవరు ఇక్కడ నిలబడొద్దు. ఓయ్ చింటూ, ఇక్కడే ఒక టెంట్ వేసుకుని ఉండిపోదాంరా. అన్నా, టెంట్ వేయడానికి మన దగ్గర సామాను ఉందా? ఎమర్జెన్సీ కోసం ఇవన్నీ స్టోర్ రూమ్ నుంచి తీసుకొచ్చానురా. వీటితో ఈజీగా ఒక టెంట్ వేసేయొచ్చు. అన్నా, నాకు టెంట్ వేయడం అసలు రాదునా. ఒక్క నిమిషం ఉండురా. ముందు ఈ 2 కర్రలు తీసుకుని ఇలా త్రిభుజంలో పెట్టాలిరా. తర్వాత 2 వైపుల నీళ్ళలో గట్టిగా పెట్టాలి. బంటి అన్నా, నాకు ఇవ్వన్నా. మీరు చెప్పినట్టే నేను చేస్తానునా. మధ్యలో ఇంకో కర్ర పెట్టి దాని మీద టెంట్ క్లాత్ వేస్తే చాలు, టెంట్ రెడీ. ఇప్పుడు కళ్ళు మూసి తెరిచి చూడే, టెంట్ రెడీగా ఉంటుంది. బంటి అన్నా, మీరు చెప్పినట్టుగానే టెంట్ సూపర్ గా రెడీ అయిపోయిందినా. చూడడానికే చాలా బాగుందన్నా. అన్నా, టెంట్ ఓపెన్ చెయ్యండినా, నేను లోపలికి వెళ్ళి చూస్తానే. నువ్వే ముందు లోపలికి వెళ్ళి ఎలా ఉందో చెప్పే. అన్నా, టెంట్ చాలా చాలా పెద్దగా ఉందన్నా. మనమంతా ఇందులోనే ఉండొచ్చు, అంత పెద్దగా ఉందన్నా. అన్నా, టెంట్ లోపలికి అసలు వర్షమే రావట్లేదన్నా. అందరూ త్వరగా లోపలికి రండి. ఏంట్రా పిల్లలు, మీరు చెప్పినట్టే పెద్దగా టెంట్ వేసేసారే. సరే సరే, అందరూ త్వరగా లోపలికి వెళ్ళండి. ఇలా టెంట్ డోర్ ని కావాలంటే ఓపెన్ చేసి అందరం లోపలికి వెళ్ళొచ్చు. తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేయొచ్చు. లోపల నుంచి చూస్తే బయట బాగా కనిపిస్తుందన్నా. అంతేకాదునా, పెద్ద ఇంటిలా చాలా మంది ఉండొచ్చు అనిపిస్తోంది. 1 2 3 4 5 మన 5గురం కూడా ఇక్కడే ఉండొచ్చునా. నేను పడుకుని చూస్తాను. పడుకుని చూస్తే ఇంకా సూపర్ గా ఉందన్నా. ఏంటి బంటి ఇది? బయట భయంకరంగా వర్షం పడుతోంది, చలి కూడా బాగా ఉంది. వాడేమో వెళ్ళి హాయిగా పడుకున్నాడే. నేను కూడా త్వరగా టెంట్ లోపలికి వెళ్ళి పడుకుంటాను. నిజంగానే టెంట్ లోపలికి వచ్చిన తర్వాత అసలు వర్షమే రావట్లేదే. రండి, అందరూ త్వరగా లోపలికి రండి. అయ్యో, నాకు చాలా చలిగా ఉంది బంటి. టెంట్ లోపల కొంచెం స్థలం తక్కువగా ఉన్నట్టుంది. ఓ చింటూ, కొంచెం జరుగురా. నిజంగానే టెంట్ లోపల నుంచి చూస్తే చాలా సూపర్ గా ఉంది బంటి. బంటి అన్నా, ఇంకా ఇక్కడ చాలా చోటుంది నా. రెండన్నా. ఏంట్రా బంటి, ఇంకా బయటే ఉన్నావే? నువ్వు లోపలికి వెళ్ళి పడుకో. నాకు చోటు లేకపోయినా పర్లేదు. ఆంటీ, 1 నిమిషం ఆగండి ఆంటీ. ఈ వైపు బబ్లీ, నాన్సీ పడుకున్నారు. ఆ వైపు చింటూ, డింపుల్ పడుకున్నారు. మధ్యలో కొంచెం చోటుంది. ఓయ్ చింటూ, కొంచెం జరుగురా, నేను పడుకుని చూస్తాను. బాగానే కంఫర్ట్ గా ఉంది. అందరూ కొంచెం కొంచెం జరగండి. పాపం ఆంటీ ఒక్కరే బయట ఉన్నారే. ఆమె పడుకోకపోయినా పర్లేదు, కనీసం కూర్చుంటారే. మంచిది, పిల్లలు టెంట్ వేశారు. లేదంటే ఈ భారీ వర్షంలో బాగా ఇరుక్కుపోయేవాళ్ళం. ఇప్పుడు బాగానే తప్పించుకున్నాం. బంటి అన్నా, టెంట్ చుట్టూ చాలా చీకటిగా ఉందన్నా. మాకు చాలా భయంగా ఉంది. ఇంకొంచెం సేపట్లో ఇంకా చీకటి అయిపోతుంది. అందుకే టెంట్ బయట ఈ లైట్ కట్టేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. హాయ్ బంటి అన్నా, లైట్ పెట్టేశారా? ఇప్పుడు కొంచెం వెలుగుగా ఉంది అన్నా. సరే సరే, 1 నిమిషం ఆగండి, వస్తున్నా. చీకటి పడకముందే ఏదైనా త్వరగా వండేదాం. అన్నా, మాకు అందరికీ చాలా ఆకలిగా ఉంది అన్నా. ఏదైనా తినాలి అన్నా. తెలుసా చింటూ, అందుకే మీ అందరికీ బాగా ఇష్టమైన నూడిల్స్ చేస్తున్నారా? వర్షం పడుతోంది కాబట్టి ఇంకో 5 నిమిషాలు పడుతుంది. కొంచెం వెయిట్ చేస్తే వేడి వేడిగా టేస్టీ నూడిల్స్ రెడీ అయిపోతాయి. సరేనా? నూడిల్స్ వాసన భలే వస్తుందన్నా. ఓకే, నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఎవరికి ముందు కావాలో చెప్పండి. బంటి, నేనే కదా నీ బెస్ట్ ఫ్రెండ్. ముందు నాకే పెట్టు బంటి. థ్యాంక్ యూ బంటి. నూడిల్స్ చూడడానికే సూపర్ గా ఉన్నాయి. బంటి అన్నా, తర్వాత నాకే పెట్టండి అన్నా. టెన్షన్ పడొద్దురా, అందరికీ సరిపడా నూడిల్స్ ఉన్నాయిరా. వర్షం చాలా ఎక్కువగా పడుతున్నట్టుంది. అన్నా, నా డ్రెస్ అంతా తడిచిపోయిందినా. నాకు చాలా చలిగా ఉందన్నా. ఓ,
చలిగా ఉందా? సరే అందరూ ఒక నిమిషం ఆగండి. రాత్రి అవుతుంటే ఇంకా చలి పెరుగుతుందిరా. అందుకే టెంట్ బయట ఇలా కట్టెలు పెట్టి ఒక క్యాంప్ ఫైర్ వేస్తాను. దీని వల్ల వచ్చే వేడి మీ అందరైని వెచ్చగా ఉంచుతుంది. సరేనా? అన్నా బయట ఉన్న మంట వల్ల మా చలి కొంచెం తగ్గిపోయిందినా. ఇంకేం మాట్లాడకుండా పడుకుని నిద్రపోండి. హా ఆ శబ్దం ఏంటి? బంటి అన్నా, మీరే గురక పెట్టి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారా? గురక పెట్టొద్దన్నా. ఓయ్ చింటూ, నేను ఇంకా నిద్రపోలేదురా. నాకు మాత్రం అది పులి అరుపులా వినిపిస్తోంది. విన్నారా? అది ఖచ్చితంగా పులి అరుపే. బంటి నాకు ఏమో మన టెంట్ బయట పులి ఉందేమో అనిపిస్తోంది బంటి. ఈ అడవిలో పులి ఏమీ లేదు నాన్సీ. మాట్లాడకుండా పడుకుని నిద్రపో నాన్సీ. హాయ్ ఫ్రెండ్స్, మర్చిపోకుండా క్లాసిక్ మినీ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.